ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తనను మోసం చేశారు అంటూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఎందుకు విజయ్ దళపతిపై అలాంటి కామెంట్స్ చేసింది అనే విషయం వైరల్గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే మోడల్గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకొని తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు పోస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఒక సినిమా గురించి, తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. నందిని రాయ్ మాట్లాడుతూ, విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో నాది చిన్న పాత్ర కాదు. స్టోరీ చెప్పినప్పుడు నిడివి చాలా ఉంది. ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర నాది. శ్రీకాంత్ను రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చెయ్యాలి. అవన్నీ కూడా షూటింగ్ చేశారు. అయితే ఒక మంచి క్యామియో పాత్ర, కానీ ఎడిటింగ్లో చాలా సన్నివేశాలు తీసేశారు. సినిమాలో 2 నిమిషాలు కూడా నా పాత్ర లేదు. ఈ విషయం నాకు ముందు తెలియలేదు. సినిమా విడుదలయ్యాక అసలు విషయం తెలిసింది. ఎందుకు ఈ సినిమా చేశావని చాలా మంది నన్ను ప్రశ్నించారు కూడా. ఇక నేను ఏం చేయలేను కదా. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్గా రిలీజ్ చేసేసరికి పెద్ద పాత్ర అనుకున్నాను. కానీ సడన్గా షాక్ ఇచ్చారు. ఈ విషయం నేను ఊహించలేదు. ఈ సినిమా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. విజయ్ వారసుడు మూవీ లాంటి పాత్రలు ఇకపై మళ్లీ చేయను. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుంటుందని నేను అనుకోను అంటూ తన బాధను వెళ్లబుచ్చుతూ తన మనసులో మాట చెప్పింది నందిని రాయ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నందిని రాయ్ తన గ్లామర్ పాత్రల గురించి కూడా మాట్లాడుతూ, నేను ఇకపై స్కిన్ షో చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అనకాపల్లి అనే మూవీలో చాలా గ్లామర్గా నటించాను. అది చూసి అమ్మా నాన్న తిడతారేమో, అదే నా లాస్ట్ మూవీ అనుకున్నాను. ఇక ఈ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇవి నా కెరియర్పై మరింత ఎఫెక్ట్ చూపే అవకాశం కూడా ఉంది. అందుకే ఇకపై నేను ఇలా ఐటెం సాంగ్స్, అలాంటి సన్నివేశాలు చేయకూడదు అని అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు కథలొస్తున్నాయి, కానీ గ్లామర్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను అంటూ తన అభిప్రాయంగా చెప్పింది నందిని రాయ్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.